నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. 128 ఓట్లు అనుకూలం, 95 వ్యతిరేకం. భారత్ థాయిలాండ్ మధ్య కీలక ఒప్పందాలు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతి లక్ష్యమన్న ప్రధాని మోదీ. రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం. సౌకర్యం, అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యమన్న మంత్రి అనగాని. గుడమేరు ఆధునీకరణపై మంత్రి నిమ్మల సమీక్ష. డైవర్షన్ కెనాల్ విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాజ్యసభ ఆమోదం లభించింది. ఎగువ సభలో ఈ తెల్లవారుజామున జరిగిన ఓటింగ్లో 128 మంది సభ్యులు అనుకూలంగాను, 95 మంది సభ్యులు వ్యతిరేకంగాను ఓటు వేశారు. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొంది ఉన్న ఈ బిల్లుపై రాజ్యసభ దాదాపు 12 గంటల పాటు చర్చను నిర్వహించింది. వక్ఫ్ ఆస్తుల క్రమబద్ధమైన నిర్వహణ, పరిరక్షణ, వారసత్వ ప్రదేశాలను కాపాడటం, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వక్ఫ్ సవరణ బిల్లు 2025 రూపొందించబడింది. ఆస్తి నిర్వహణలో పారదర్శకతను పెంచడం, వక్ఫ్ బోర్డులు, స్థానిక అధికారుల మధ్య సమన్వయాన్ని క్రమబద్ధీకరించడం, వాటాదారుల హక్కులను రక్షించడం ద్వారా పాలనను మెరుగుపరచడం మొదలైనవి ఈ చట్టం లక్ష్యాలు. ముస్లిం మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని మెరుగుపరచడం కూడా ఈ బిల్లు ఉద్దేశాలలో కీలకమైనవి. వివిధ ముస్లిం వర్గాల ప్రాతినిధ్యంతో వక్ఫ్ బోర్డును మరింత స్పటిష్టంగా ఉండేలా తయారు చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. కేంద్ర మంత్రి, సభానాయకుడు జేపీ నడ్డా చర్చ సందర్భంగా ఈ బిల్లు ప్రాథమిక లక్ష్యం సంస్కరణలను తీసుకురావడం, వక్ఫ్ ఆస్తుల సరైన నిర్వహణని స్పష్టం చేశారు. అలాగే ఈ బిల్లు సాధికారత, సామర్థ్యం, అభివృద్ధికి మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. I shall first put the motion regarding consideration of the Waqf Amendment Bill 2025 to vote. The question is that the Waqf Amendment Bill 2025 as passed by Lok Sabha be taken into consideration. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it. The ayes have it. The ayes have it. భారత్ థాయిలాండ్ దేశాల వివిధ రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు వీలుగా 6 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థాయ్ ప్రధాని పేటంగు టార్న్ షినావత్రాల మధ్య బ్యాంకాక్లో జరిగిన ద్వైపాక్షిక చర్చల తరువాత ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు భారత్ థాయిలాండ్ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చేలా చర్చలు జరిగాయి. అలాగే ప్రాంతీయ బహుపాక్షిక సమస్యలపై అభిప్రాయాలను పరస్పరం మార్పు చేసుకున్నాయి. కాగా ప్రధాని మోదీకి థాయిలాండ్లో ఘనస్వాగతం లభించింది. అలాగే ఆ దేశ సాంప్రదాయ గౌరవ వందనం స్వీకరించారు. ద్వైపాక్షిక చర్చల తరువాత భారత్ థాయిలాండ్ల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంచుతున్నట్టు మోదీ ప్రకటించారు. ఇరు దేశాల భద్రతా సంస్థల మధ్య వ్యూహాత్మక సంభాషణ ఏర్పాటు చేయడంపై కూడా చర్చించినట్టు ప్రధాని మోదీ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోపు దశలవారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇటువంటి ఆధునిక సంస్కరణలను అమలు చేయడం ద్వారా లావాదేవీల్లో అవినీతిని నిర్మూలించవచ్చని వివరించారు. ఇప్పుడు కూడా పేద ప్రజలు, అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు, అలాగే మా కమిషనర్ గారు, వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే డిజిటలైజేషను, అలాగే మా జనరల్ అడ్మిషన్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తే, అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్, కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో, అది క్రెడా అవ్వచ్చు, నెరడ్కో అవ్వచ్చు, బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి
వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమీక్షలో భాగంగా మంత్రి రామానాయుడు బుడమేరు 3 గంటల మరమ్మతుల కోసం కేబినెట్ ఆమోదించిన 39.05 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బుడమేరు డైవర్షన్ ఛానల్ను విస్తరణకు నిధులు ఉన్నప్పటికీ మిగిలిన 20% పనులు చేయలేదని, అలాగే 2014-19 టీడీపీ హయాంలో ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులు కూడా రద్దు చేసిందని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ కూడా 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 16వ ఆర్థిక సంఘం ఈ నెల రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్థిక సంఘం ఈ నెల 14న రాష్ట్రానికి వచ్చి 16వ తేదీన సీఎంతో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంఘానికి వివరించి తగిన సాయం అందించాలని సీఎం కోరనున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై సీఎం ఆర్థిక శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు మంగళగిరిలోని మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన పేద ప్రజలకు రెగ్యులైజేషన్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ 3 విడతలుగా ఇల్లు రెగ్యులరైజేషన్ పట్టాలు అందజేస్తున్నట్టు తెలిపారు. తొలి విడతలో సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. పార్కులు, ఆట స్థలాలు, రైతు బజారు, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ పైప్లైన్ ద్వారా వంట గ్యాస్, విద్యుత్తులైన వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి అన్నారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఆధునీకరణ పనులు చేపడతాం, 100 పడకల ఆసుపత్రిని ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి, పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్లు విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది.
నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టి ఆలోచించాం. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది. కాగితాలు ఇచ్చేదాం ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు. మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. అప్పుడు అందరం సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనుకబడి ఉందా? నేను తలగొక్కున్నాడు, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని. నవ్వుతా కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ నా ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అన్న దిశలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా సచివాలయం 2వ బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేనట్టు తెలుస్తుంది. తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణ, జల కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు సముద్రపు తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయని చీరాల ఎమ్మెల్యే ఎం మాలకొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో ఆయన తాబేళ్ల సంరక్షణ కేంద్రం నుండి 400 సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. అరుదైన ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఎన్జీఓ, వైల్డ్ ప్రొటెక్షన్లు కలిసి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను అభినందించారు. అంతరించిపోతున్న సముద్రపు తాబేళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. చింతపండు లోడుతో వెళ్తున్న లారీని ఏనుగుల గుంపు అడ్డగించి లారీ అద్దాలను ధ్వంసం చేసింది. ఒక్కసారిగా ఏనుగులు దాడికి పాల్పడడంతో లారీ డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో తరచుగా ఏనుగులు జనావాసాల్లోకి రావడం, పంటలను నాశనం చేయడం, రోడ్లపై తిష్టవేయడం మొదలైన వాటితో స్థానికులు అటువైపుగా ప్రయాణించేవారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు కల్పించుకొని ఏనుగులను కట్టడి చేయాలని కోరుతున్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హెచ్పీసీఎల్ సంస్థ 4,50,000 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్లు ఆ సంస్థ హ్యూమన్ రిసోర్స్ డైరెక్టర్ కె సురేష్ శెట్టి తెలిపారు. ఇది మన దేశంలోని 8 రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తితో సమానమని పేర్కొన్నారు. వికసిత భారతదేశంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఆర్థిక ప్రగతి, సామాజిక సమానత్వం అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన 2 రోజుల జాతీయ సదస్సుకు సురేష్ శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 4 దిక్కుల్లో 4 చోట్ల హెచ్పీసీఎల్ రిఫైనరీలు విస్తరించి ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 8,000 మంది పర్మనెంట్ ఉద్యోగులను కలిగి సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. That Hindustan Petroleum Corporation Limited is a Maharatna central public sector entity. It comes under the aegis of the Ministry of Petroleum and Natural Gas. So this is a large company. With our last turnover last year was over 4,50,000 crores. And this means that this company alone is having a turnover more than the gross state domestic product of nearly 7 or 8 states of India. That's how large this company is.
So primarily at the core of our business is the refining and marketing. So you know that we have we have a refinery right here in Visakhapatnam. I'm sure that all of the students here must have had an opportunity to visit that particular state-of-art refinery, which is here in Visakhapatnam. And if you haven't had that opportunity, then probably this is the occasion that, it's an invitation for you, that some of you should also go and visit that place. We also have refineries at Mumbai. We have a refinery at Bathinda, which is in joint venture with LN Mittal Group, which is ArcelorMittal. And we have another joint venture refinery at Mangalore. If you see geographically, the spread of these universities means that we are present on the north in Bathinda, we are there in the south in Mangalore, we are there in the east we are at Visakhapatnam, and we are on the western coast at Mumbai. సనాతన ధర్మంలో సూర్య ఆరాధనకు ఉండే విశిష్టతను ప్రతి ఒక్కరు గుర్తించాలని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు అన్నారు. సూర్య ఆరాధన దేవాలయాలు అనే అంశంపై ఏయు విశ్రాంతాచార్యులు కొలవెన్ను పాండురంగ విఠలమూర్తి రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విశాఖ సాహితీ 54వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్ష దైవంగా సూర్యుడు మనకు ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తున్నాడని, దేశవ్యాప్తంగా ఉన్న సూర్య దేవాలయాలను వాటి విశిష్టతను పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. పుస్తక రచయిత ఆచార్య కోలవెన్ను విఠలమూర్తి మాట్లాడుతూ, దేశంలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాలతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్లోని ముల్తాన్లో శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నిర్మించిన మూలస్థాన్ సూర్య దేవాలయం గొప్పతనాన్ని కూడా పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. అంతేకాక ఇప్పుడు మీరు పంచాంగంలో చూస్తే రవే అధిష్టాన దేవత, రవే రాజు. అటువంటి విశ్వావసు సంవత్సరంలో ఇది చేయటం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది రాయటానికి ఒక కారణం కూడా ఉందండి. మనం సూర్యారాధన చాలా పురాతనమైందండి. ప్రత్యక్షమైన దేవుడు సూర్యుడు. కానీ కొన్ని మతాల మధ్య విద్వేషాల వల్ల కొన్ని సూర్యాలయాలు ధ్వంసమయ్యాయి. మనకి సూర్యాలయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి సూర్యాలయం కోనార్క, అది కూడా సరిగ్గా ఇప్పుడు నిత్య నైవేద్యాలు లేవు. ఒళ్ళు మండిపోయేటువంటిది ఏమిటి అంటే, నేను దీంట్లో వెనకాడను, ముల్టాన్ దేవాలయం మూలస్థానం అనేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్టాన్ దేవాలయాన్ని సాంబుడు కట్టించాడని ప్రసిద్ధి. హుయన్ సాంగ్ వచ్చినప్పుడు ఆయన దాని యొక్క విశిష్టతను గురించి బ్రహ్మాండంగా చెప్పారు. అక్కడ ఎల్లప్పుడూ నృత్యాలు జరుగుతుండేవని, అనేక మంది వైద్యులు ఉండేవాళ్ళని, అటు ఇటు బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలు ఉండేవని, అనేక మంది రాజులు అనేక కానుకలు ఇస్తుండేవాళ్ళని, ఇప్పటి కాలంలో ఉన్న తిరుపతి దాంతో ఎందుకు పోలదని, ఇది ఇంకోళ్ళు ఎవరో అన్నటువంటి మాట. హుయన్ సాంగ్ మాత్రం అక్కడున్న దాన్ని క్లియర్గా వర్ణించాడు. అటువంటిది మరి ముస్లిం రూలర్స్ ఉన్నప్పుడు మొట్టమొదటి ఖలీఫాలు దండయాత్ర చేశారు. అంతకు ముందర అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు, కొంత దోచుకుపోయాడు. ఖలీఫాలు వచ్చారు, వాళ్ళు దోచుకుపోయారు, కానీ వాళ్ళు చూశారు ఇది బంగారు బాతురా బాబు అని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు కొంచెం ఇచ్చి వాళ్ళ డబ్బులు మిగతావి తీసుకునేవాళ్ళు. కానీ ఔరంగజేబు పరిపాలన వచ్చిన తర్వాత పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ ఒక చేతితో ఖురాను, ఒక చేతితోటి కత్తి పట్టుకుని ఏది కావాలో కోరుకోమనేవాళ్ళు. అనేక మంది అలా ముస్లింలుగా అయ్యారు. ఇప్పటి పాకిస్తాన్ జనాభాలో సగం మంది ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళే అని ఒక స్టాటిస్టిక్స్ తెలుపుతుంది. వాళ్ళందరూ పాపం మేము మళ్ళీ హిందువులుగా మారాలనుకుంటున్నామని అంటే, కాశీలో ఉన్నటువంటి పండితులు వాళ్ళని మారటానికి వీల్లేదన్నారు. వాళ్ళు అప్పటికి కాలంలో హిందువుల్లాగానే బతికారు మహమ్మదీయులు అయినప్పటికీ. తర్వాత తరం వచ్చేటప్పటికి మహమ్మదీయుల్లాగా అయ్యారు. మూడో తరం వచ్చింది, ముక్బల్ భట్టు అంటే నారాయణ భట్టు, నన్నయ్య భట్టు, వాడు బ్రాహ్మలు. అట్లాగే ముక్బల్ భట్టు అలా కన్వర్ట్ అయినటువంటి ముస్లిం వాడు కాశ్మీర్ విమోచన ఫ్రంట్కి నాయకుడు అయ్యాడు. వాడు ఇంకా చాలా ఎక్కువ ద్వేషంతో ప్రవర్తించాడు హిందువులంటే. మరి ఇవన్నీ పరిణామాలు చరిత్రలో చూస్తూ ఉంటే నిజానికి ఇది చరిత్రను జాగ్రత్తగా చదివిన వాడికి ఇది అర్థమవుతుందని నా ఉద్దేశం.
అందుకని నేనేమి సూర్యుడు ప్రత్యక్ష దైవం అని అనుకున్నప్పుడు సైంటిఫిక్గా చూసినా భక్తిపరంగా చూసినా మనలో జీవానికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. సూర్యుడిలో న్యూక్లియర్ రియాక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి. హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఆ న్యూక్లియర్ రియాక్షన్లో అమితమైన వేడి వస్తుంది. ఆ రేడియేషన్ ద్వారా మిగతా గ్రహాలన్నిటికీ సూర్యుడి యొక్క కాంతి వెదజల్లబడుతుంది. మన దగ్గరికి రావటానికి 8 నిమిషాలు పడుతుంది కాంతి వేగంతో సూర్యుడి రేడియేషన్ రావటానికి. అది ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ అని, విజిబుల్ అని, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఈ విధంగా 3 రేడియేషన్స్లోనూ ఉంటుంది. అది భూమి మీదకి రావటం వల్లే భూమి మీద ఉన్నటువంటి ఈ జీవం అంతా కూడా దాని మీదే ఆధారపడింది. సూర్యుడు లేడు అంటే జీవం లేదు. మరి సైంటిఫిక్గా చూసినా భక్తిపరంగా చూసినా ఆయనే మనకు ఆధారం. అందుకని సూర్యుడిని అందరూ ఆరాధించారు, మనం ఆరాధించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం ప్రధాన రహదారిని ఆనుకొని దళితవాడల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాపు చెంతనే అంబేద్కర్ విగ్రహం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయని గుర్తు చేశారు. వాటి దగ్గరలో మద్యం షాపు అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను నిలదీశారు. తక్షణమే ఇక్కడి మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు అమలాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి మహిళల ధర్నా కొనసాగించారు. వీరి ఆందోళనకు సిపిఎం నేత కారం వెంకటేశ్వరరావు, దళిత నాయకుడు నాగవరపు నాగరాజు, బీఎస్పీ నాయకుడు తాడి రాంబాబు మద్దతు తెలిపారు. మద్యం షాపును తొలగించిన పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి వైన్ షాపులు వెంటనే ఇబ్బందిగా ఉన్న సచ్చా వైన్స్ మహిళలకు ఇబ్బందిగా మారిన సచ్చా వైన్స్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్య మానవులు బ్రతకలేని స్థితిలో ఉన్నారని కామారెడ్డి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోత్కూరి శ్రీకాంత్ ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఎన్ని ఉద్యమాలైనా చేస్తామని హెచ్చరించారు. బీజేవైఎం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నందివేణు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అమ్మాలని చూస్తున్నది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. మొత్తం ప్రభుత్వం ఏదైతే 14 సంవత్సరాల నుంచి మీరు పూర్తిగా విఫలమైందని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీరు ప్రజలకు సంబంధించి ఒక్క మంచి పని చేసినా కూడా మీరు ప్రజాక్షేత్రంకి రావాలి. మీరు ప్రజలకు ఎందుకు వస్తలేరు? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెడతలేరు? మీరు ఎందుకు పెడతలేరు అంటే మీరు పూర్తిగా వైఫల్యం అయిపోయారు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా తీర్చలేని పరిస్థితిలో మీరు ఈరోజు మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు 400 ఎకరాలు విద్యార్థులకు భవిష్యత్తు కోసము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలు మీరు అమ్మాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? దీన్ని ప్రతిఘటించుతున్న మా బీజేపీ ఎమ్మెల్యేల పైన, బీజేవైఎం నాయకుల పైన మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు ఎవరు భయపడే స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు లేరు, తెలంగాణ ప్రజాలోకం లేదు. మీరు పూర్తిగా విఫలం చెంది ప్రభుత్వం నడపలేని స్థితిలో ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మీ ఇన్ని రోజులు ప్రజలే బ్రతకలేరు అనుకుంటున్నాం. ఇప్పుడు మన 400 ఎకరాల్లో ఉన్న మన జంతువులు కానీ, పక్షులు కానీ మీరు అవిటిని కూడా బతకలేని స్టేజ్లోకి మీరు తీసుకురావడం జరిగింది. మీకు చేత కాకపోతే గౌరవంగా తప్పుకోవాలి. అంతేగాని మీరు విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డ దాఖలాలు మన లేవు. దీన్ని గమనించాలి. మీరు దీన్ని వెంటనే ఉపసంహరించుకొని
ఏదైతే 400 ఎకరాలు హెచ్యుకి సంబంధించిన 400 ఎకరాలు మీరు నిన్నటి రోజు మన ఎన్విరాన్మెంట్ సెంట్రల్ మీరు ఏవైతే ట్రీస్ కట్ చేయొద్దు అని గవర్నమెంట్ స్టే కూడా ఉంది, హైకోర్టు నుండి కూడా స్టే రావడం జరిగింది. అట్లయినా కూడా మీరు అక్కడ పనులు ఆపుతలేరు. వెంటనే చెట్లు తీసేయడం అనేది, క్లీన్ చేయడం అనేది ఆపేయాలని చెప్పి మీకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయినాయి. దాన్ని కూడా బేఖతర చేస్తూ కోర్టును ధిక్కరిస్తూ మీరు ప్రభుత్వానికి ధిక్కరిస్తూ మీరు ఇలా చేయడం భావ్యం కాదు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యమం ఉవ్వెత్తున లేపి మీరు ఉపసంహరించుకొని ఎడల మీ మెడలు వంచి ఈ కార్యక్రమాన్ని ఆపడానికి మేము మున్ముందు ఉండి పోరాటం చేయడం దలుచుకుంటుంది. రాబోయే రోజుల్లో విద్యార్థి లోకమే మీ ప్రభుత్వాన్ని, తెలంగాణ నుంచి సాగనంపడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో గల పోలమ్మ పుట్ట వద్ద ఉన్న అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం దొంగలించిన వ్యక్తిని అరెస్టు చేశామని రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నిందితుడిని రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంకి చెందిన తోరాటి సాయిగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ వ్యక్తి గతంలో పందులపాక గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూడా వెండి కిరీటం, వెండి ఆభరణాలు దొంగలించాడని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నేరం జరిగిన 48 గంటల్లో కేసు ఛేదించిన మండపేట సిఐ ధర్మరాజు, రాయవరం కానిస్టేబుల్ జీవి కుమార్ను జిల్లా ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారి గుడిలో 12-12:30 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మవారి యొక్క శతమానాలు దొంగిలించినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరిచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండపేట రూరల్ సిఐ గారు అయిన శ్రీ పి దొరరాజు గారు మరియు మా సిబ్బంది మరియు మా ఆధ్వర్యంలో దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. వెంటనే ఆ గుడి వద్దకు వెళ్లి సంబంధిత సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేసుకోవడం, ఆ ఫుటేజ్ ఆధారంగా ముందుకు సాగుతూ బలభద్రపురం వైపు, ఇటువైపుగా రంగంపేట వైపుగా ఈ సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించడం జరిగింది. అయితే ఈ ముద్దాయి నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరేటి సాయివార ప్రసాద్ గా గుర్తించడం జరిగింది. ఆ ముద్దాయి గురించి ఎంక్వైరీ చేస్తుండగా ఈ రోజు 3/4/2025 తేదీ ఉదయం 8 గంటల ప్రాంతంలో మహేంద్రవాడ రోడ్లోని హెచ్పి గ్యాస్ కంపెనీ వద్ద ఈ యొక్క అనుమానితంగా కనపడడం జరిగింది. వెంటనే అతని పట్టుకుని విచారించగా అతను ఈ దొంగతనం చేసినట్లుగా అంగీకరించినాడు. అయితే అతను దీంతో పాటు గతంలో కూడా ఇతనికి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. మన రాయవరం పోలీస్ స్టేషన్ లో గతంలో 85/23 క్రైమ్ నెంబర్ లో సోమేశ్వరం గుడి వద్ద కూడా బాపనమ్మ అమ్మవారి గుడి, ఆ గుడి వద్ద కూడా దొంగతనం చేసి గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన నేర ప్రవృత్తి ఉంది. అయితే ఇంకా ఏమైనా దొంగతనాలు చేసేవని అతను విచారించగా ఈ నెలలో 1వ తేదీన ఉదయం 10 గంటల ప్రాంతంలో పందలపాక విలేజ్ లోని పెక్కువల మండలం పందలపాక విలేజ్ లో ఒక కాలువగట్టు పక్కన ఉన్న వెంకటబాబు గుడి వద్ద ఒక వెంకటేశ్వర స్వామి యొక్క కిరీటాన్ని మరియు 2 చెవుల కవచాలను కూడా దొంగిలించడం జరిగింది. అది కూడా అతని వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది. మొత్తం సస్పెన్స్ రికవరీ చేసి ప్రస్తుతాన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కిరీటం వచ్చినప్పటికీ 1290 గ్రాములు ఉంది. దీని వాల్యూ సుమారు 1,10,000-1,20,000 వరకు ఉంటుంది. అలాగే 4 గ్రాములు అమ్మవారి కవచ శతమానాలని రికవరీ చేయడం జరిగింది. ఈ రెండిట్ల మీద 2 కేసులపై ఇతన్ని ప్రస్తుతం రిమాండ్ పంపడం జరుగుతుంది. అనంతపురం జిల్లా పామిడిలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ, ప్రభుత్వ వైద్యశాల, పలు ఆలయాల్లో పనిచేస్తున్న మహిళలకు చీరలు అందజేశారు. ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు అన్నదానం చేశారు. సత్యసాయి శత జయంతి సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని సంఘం అధ్యక్షుడు కె విశ్వనాథ్ రాజేశ్వరి తెలిపారు. సాయి చూపిన బాటలో నడవాలన్న సంకల్పం అమలు చేస్తున్నామని అన్నారు. ఈరోజు మన ఊర్లో పారిశుద్ధ కార్మిక స్త్రీలకి, దేవాలయంలో పరిచయాలు చేసే సేవికలకి, తర్వాత వచ్చేసి స్కూళ్ళల్లో పనిచేసే సేవికలకి, ఆసుపత్రిలో పనిచేసే సేవికలకి వస్త్ర సేవ చేసుకున్నాము. ప్రసాద వితరణ జరిగింది. సత్యనారాయణ స్వామి ప్రసాదం అని ఇచ్చి వాళ్ళని సన్నతంగా మాకు శక్త్యానుసారం భక్త్యానుసారం వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన భగవంతునికి, తీసుకున్న వీళ్ళకి అందరికి కూడా మా దండాలు.
కోనసీమ జిల్లా రాయవరం మండలంలో జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో సంతాప సభ జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు జె సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా సంతాప సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల చర్చ్ పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రోజు మేము రాయవరం మండలం తరఫున శాంతియుత ర్యాలీ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము. పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం కారణంగా ఈ క్రైస్తవ కమ్యూనిటీ హాల్లోనే కూడుకున్న రాయవరంలో మరి ప్రార్థనలు వారి కుటుంబ ఆదరణ కొరకు, అలాగే ఆయన యొక్క మద్దతు యొక్క అలాగే ఆ యొక్క చనిపోవడం గురించి మరి త్వరగా దర్యాప్తు జరగాలని, అలాగనే త్వరగా కేసు త్వరగా తేలాలని మేమందరం కూడి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మనం మరి అధికారులను కూడా మనం చెప్పిన మాటను మన్నించాలి. కాబట్టి దానిని బట్టి మేము ఈరోజు పోలీసు వారు ఈ యొక్క ర్యాలీకి అనుమతి ఇవ్వని కారణంగా మరి ఈ విధంగా కూడి ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆ కుటుంబీకులకును మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆయా సంఘాల నుండి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీడియా మిత్రులకు, రాయవరం మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ పెద్దలకు, సభ్యులకు వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు దేవుని సేవకులు మా ప్రియులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మాకెన్నో అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఒక పక్క పోలీసు వారు మేము ఈ సీసీ ఫుటేజ్లు ఏమైతే ఉన్నాయో అవి మా ద్వారా రావట్లేదు అంటున్నారు. కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంది. సో గవర్నమెంట్ వారిని, ప్రభుత్వ వారిని, దానికి సంబంధించిన అధికారులందరినీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే డిమాండ్ కావచ్చు. ఒకటే కోరుతున్నాం, వారి మరణం వెనక ఏముందో అది అతి త్వరగా బయటకు పెట్టాలని, త్వరగా దీని విషయమై కేసు పూర్తి దర్యాప్తు చేసి ఓ మంచి జడ్జిమెంట్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం. దీని విషయమై ఈరోజు రాయవరం మండలంలోని సేవకులందరూ ఇక్కడికి చేరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. త్వరగా, ఎప్పటికే ఆయన మరణ వార్త మాకు బాధ కలిగిస్తుంటే ఆయన వ్యక్తిగత జీవితం మీద వస్తున్న రోమర్స్ కూడా మాకు ఎంతో వేదన, బాధ కలిగిస్తున్నాయి. కనుక ఇక ముందుకు వెళ్లకుండా త్వరగా ప్రభుత్వాలు స్పందించి, అధికారులందరూ కూడా స్పందించి ఈ విషయంలో ఒక కొలిక్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.